డ్రగ్స్ వ్యవహారంలో పేరున్న సినీ ప్రముఖులను ఈ నెల 19 నుంచి 25 వరకు హైదరాబాద్లోని ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో విచారించనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రముఖ నటుడు నందుకి కూడా సిట్ నోటీసులు పంపించిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రోజు నందు ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి వచ్చాడు. ఆ కార్యాలయంలో అధికారులు ఎవ్వరూ లేకపోవడంతో వెనుదిరిగాడు. ఈ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ తనకు అసలు పోలీసుల నుంచి ఎటువంటి నోటీసులు రాలేదని అన్నాడు. తన పేరు ఎందుకు ఇలా బయటకు వచ్చిందో తెలుసుకుందామని అక్కడికి వచ్చానని నందు తెలిపాడు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, మానస, ఇప్పటికే డ్రగ్స్ విషయంలో టాలీవుడ్ అంతా కూడా హ్యాండిల్ అవుతున్న నేపథ్యంలో తనను తాను నిరూపించేందుకు నందు ఈరోజు కొద్దిసేపటి క్రితమే ఎక్సైజ్ ఆఫీస్ రావడం జరిగింది. ఎక్సైజ్ ఆఫీసర్ దగ్గర ఎవరు కూడా ఆఫీసర్లు లేకపోవడంతో తిరిగి వెళ్తూ మీడియా అడిగిన దానికి సమాధానం చెప్తూ నా పేరు మీడియాలో రావడం అనేది నన్ను చాలా బాధ కలిగించింది. అయితే దీంట్లో ఎవరో డ్రగ్స్ సంబంధించి కెల్విన్ అనే వ్యక్తి పేరు వస్తుంది. ఆ కెల్విన్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. అలాగనే ఇప్పటి వరకు నేను డ్రగ్స్ తీసుకోలేదు. కావాలంటే నేను ఎటువంటి పరీక్షలకైనా సరే సిద్ధంగా ఉన్నాను. రక్త పరీక్షలు కావచ్చు, ఎలాంటి పరీక్షలు కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతోంది. అయితే తర్వాత తన అభిమానులకు నేను నిరూపించడానికే ఈ రోజు నేను ఎక్సైజ్ ఆఫీస్ ప్రకటన జరుగుతా ఉంది. దీనికి సంబంధించి ఒక ఎక్సైజ్ శాఖ నుంచి నోటీసులు వస్తే ఖచ్చితంగా హాజరవడమే కాదు, నా దగ్గర ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, నా తరఫు నుంచి ఎలాంటి తప్పు జరిగినా నేను ఏం నిరూపించుకుని నా దగ్గర ఉన్న సాక్ష్యాన్ని కూడా నేను ఖచ్చితంగా ఎక్సైజ్ అధికారులకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఇస్తానని చెప్పి కూడా నందు చెప్పడం జరుగుతా ఉంది. దీనికి సంబంధించి మొట్టమొదటి కంటే ఇప్పటి వరకు నోటీసులు అందాయి అని చెప్పిన వాళ్ళలో మొట్టమొదటిగా స్పందించింది నందు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నోటీసులు వస్తే ఖచ్చితంగా స్పందిస్తానే కాకుండా నా పేరు మీడియాలో బయటకు రావడంతో అంత నిరూపించుకునేందుకు పేరెంట్స్ నిరూపించుకునేందుకు నేను వచ్చాను అని చెప్పి చెప్పడం నిజంగా అర్చనీయమని చెప్పుకోవచ్చు. అయితే దీంట్లో ఎందుకు ఆ నందు పేరు వచ్చింది అని చెప్పి దాని మీద కూడా ఎక్సైజ్ పోలీసులు అడగడానికి వచ్చిన నేపథ్యంలో దాని మీద సమాధానం చెప్పడానికి ఎవరు కూడా హైయర్ అఫీషియల్స్ కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు కానీ ఎవరు కూడా అక్కడ అందుబాటులో లేకపోవడంతో ఆయన తిరిగి వెళ్ళి ఎప్పుడైతే నిజంగా కనుక నా పేరు ఉండి నోటీసులు జారీ అయితే నా దగ్గర ఎలాంటి సమాచారం ఉన్నా దాన్ని ఎక్సైజ్ అధికారులతో షేర్ చేసి నేను రెడీగా ఉన్నానని చెప్పి కూడా ఆయన చెప్తున్న నేపథ్యంలో మనం చూడొచ్చు. మానస, అయితే మనం చూసుకుంటే మనం శివాజీరాజు కానీ అలానే మా అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ కానీ వీళ్ళందరూ కూడా డ్రగ్స్తో సంబంధం లేని వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, డెఫినెట్గా మేము వాళ్ళని సేవ్ చేస్తాం, వాళ్ళకి సపోర్ట్ చేస్తామని చెప్పారు. సో అలానే ఇప్పుడు మనం చూసుకుంటే నందు ఇప్పుడు తనకి ఎలాంటి సంబంధం లేదని, తనకు అసలు నోటీస్ రాలేదని కూడా తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో నందు సినీ ఇండస్ట్రీ వాళ్ళతో కలిసి ఈ విషయంపై మాట్లాడే అవకాశం ఉంటుందంటారా ఎక్సైజ్ శాఖతో? ఖచ్చితంగా మనస, ఇప్పుడు ఏమైతే తను ధైర్యంగా తన ముందుకు వచ్చి ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి తన పేరు ఎందుకు వచ్చింది, తన ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు తన పేరు ఎందుకు ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది, తర్వాత మీడియాలో వస్తున్న దానికి సమాధానం చెప్పడానికి మీడియాలో కూడా మాట్లాడడం జరిగింది. అలాగనే ఇప్పుడు డైరెక్ట్ గా ఆయన ఎక్సైజ్ ఆఫీస్కి వచ్చి చాలా స్పష్టంగా దీంట్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టి నేను ధైర్యంగా రాగలిగాను. ఫ్యూచర్ లో కూడా ఒకవేళ నాకు నోటీస్ జారీ అయినప్పటికీ కూడా నోటీస్ జారీ అయిన సందర్భంలో నా దగ్గర ఎలాంటి ఎందుకు నోటీస్ జారీ ఎందుకు నోటీస్ జారీ చేశారని దాని మీద స్పష్టంగా రెడీగా ఉన్నాను. ఎప్పుడు నేను అలాగనే త్వరలో దీనికి సంబంధించి అందుకంటే ఇంత భారీ ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టాలీవుడ్ సంబంధించిన కొంతమంది ప్రభుత్వంతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి వస్తున్న దానికి సంబంధించి మాత్రం చెప్పడం, కానీ మీడియాలో రావడం, మీడియాలో మాత్రం అన్ని పేర్లు కూడా రెడీ కావడంతో దీని మీద స్పష్టత తీసుకున్న తర్వాత దగ్గర నుంచి నిజంగా ఎక్సైజ్ ఆఫీస్ ఎవరికైతే నోటీసులు జారీ చేశారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళకు మేము సపోర్ట్ చేస్తాము, తర్వాత డ్రగ్ క్లీన్ వాళ్ళకి తరపున ఒకవేళ వాళ్ళ అమాయకులు ఉంటే వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తామన్న ఆ విషయాన్ని కూడా ఇప్పటికే పిలిచి చెప్పడం జరుగుతుంది. మీడియానప్పటికీ హైటెల్ చేస్తున్న డ్రగ్ ఎడిక్ట్ తర్వాత డ్రగ్ ఇన్వాల్వ్మెంట్ అనే దాని మీద టాలీవుడ్ అంతా కూడా ప్రస్తుతం అదే టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఈ నందు నిజంగా ధైర్యం చేసి ఎక్సైజ్ ఆఫీస్ దాకా వచ్చి తానేదో నిరూపించుకునే ప్రయత్నం చేశారు. మరి మిగతా వాళ్ళు కూడా ప్రయత్నం ఎందుకు ఇచ్చారన్నదే క్వశ్చన్ తయారైంది. ఇప్పటికీ మరి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ధైర్యం రావాలి, కానీ అక్కడ మాత్రం నందు మాత్రమే రాకుండా మిగతా వాళ్ళు కూడా 19వ తారీఖు తర్వాత అందరూ కూడా వచ్చి హాజరవుతారని చెప్పి కూడా ఆశిస్తాం. అలాగే ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కూడా వాళ్ళకి నోటీసులు జారీ చేసి 19 నుంచి 22 లోపల రావాలని చెప్పని కూడా డెడ్ లైన్ పెట్టడం జరిగింది. ఒకవేళ రాకపోతే అప్పుడు పోలీస్ యాక్షన్ అని చెప్పంటాం. ఏదైనప్పటికీ ఈ డ్రగ్స్ జారీ విషయంలో నందు తనందరూ హాజరై తాను ఎలాంటి
ఇన్వాల్వ్మెంట్ లేదని ప్రూవ్ చేసుకుని సిద్ధమని చెప్పడం మాత్రం ఇక్కడ ఒక చెప్పుకోదగ్గ విషయం చెప్పొచ్చు మనం. రైట్ థ్యాంక్ యూ నారెడ్డి. For more updates, please subscribe 99 TV Telugu.